శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాలక్ష్మి నమ. మీరు చేసే వ్యాపారం అభివృద్ధి చెందాలంటే చిన్న రెమెడీ చెప్తాను. శనివారం రోజు ఉదయం సూర్యోదయానికి పూర్వమే రావి చెట్టు వద్దకు వెళ్ళి ఆ రావి చెట్టుకి దగ్గర దీపం వెలిగించి ధూప దీప నైవేద్యాలు నివేదన చెల్లించి నైవేద్యంగా చలిమిడి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టి ఆ రావి చెట్టుకి పసుపు కుంకుమ గంధమ వేసి ధూపం అది చూపించి ఆ రావి చెట్టుకి ఉత్తర దిక్కుగా ఉన్న కొమ్మ నుండి ఒక రావాకుని కాస్త మంచిగా శుభ్రంగా ఉన్న రావాకుని తీసుకుని ఇంటికి తెచ్చుకొని దాన్ని శుద్ధమైన గంగాజలంతో కానీ లేదా స్వచ్ఛమైన నాటు ఆవు పాలతో కానీ శుద్ధి చేసుకుని ఆ రావాకుని మీ వ్యాపార స్థలానికి మీ షాప్కి తీసుకువెళ్ళి గంధమ కుంకుమ దానికి అలంకరించి ఆ రావాకుని పట్టుకుని ఓం శ్రీ లక్ష్మీదేవ్యే నమః అనే ఈ చిన్న మంత్రం, చాలా చిన్న మంత్రం, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓం శ్రీ లక్ష్మీదేవ్యే నమః అనే మంత్రాన్ని 1108 సార్లు జపం చేసి ఆ రావాకిని మీ గల్లా పెట్టిలో పెట్టుకోండి, మీ కౌంటర్లో పెట్టుకోండి. ప్రతిరోజు కూడా 1108 మంత్రం జపం చేసిన తర్వాతే మీరు భోజనం చేసుకునేలా చూసుకోండి. ఇలా శనివారం నుంచి మొదలు మళ్ళీ శనివారం దాకా అలా చేస్తూనే ఉండాలి. మరలా శనివారం రోజు మళ్ళీ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి ధూపదీప నివేదాలు అన్నీ కూడా చెల్లించి మళ్ళీ ఉత్తరం దిక్కుగా ఉన్న కొమ్మ నుండి ఒక రావాకుని తీసుకుని మళ్ళీ ఇంటికి తెచ్చుకొని ఆవు పాలతో కానీ శుద్ధమైన గంగాజలంతో కానీ శుద్ధి చేసుకుని మళ్ళీ 1108 మంత్రజపం చేసుకుని గత వారం తెచ్చిన రావాకు ఉంది కదా, అది తీసివేసి కొత్త ఆకుని మళ్ళీ దాంట్లో పెట్టాలి. ఇలా ప్రతి శనివారం అలా చేస్తూ ఉండండి. చక్కనైన అద్భుతమైన ఫలితాన్ని మీరే చూస్తారు. ఈ పాత ఆకును తీసుకెళ్ళి ఏదైనా నదిలో కానీ కాలువలో కానీ లేదా ఎక్కడైనా చెరువులో కానీ నిమజ్జనం చేస్తూ ఉండండి. ఇదే విధానంగా ప్రతి శనివారం చేస్తూ ఉండండి. ఒక 3 నెలలు జరిగేటప్పటికీ మీరే చక్కగా ఫలితాన్ని మీరే చూస్తారు. శుభమస్తు. సర్వత్రా విజయోస్తు.